ఈ లైట్స్ మీ అందరి దగ్గర చూసే ఉంటారు. ఈ ప్రతి ఒక్కరు మనం ఒక షాప్లో అయితే పర్చేజ్ చేస్తాం అనమాట. అవి సీరియల్ లైట్స్ అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఒకసారి ఎలా వెళ్తాయని చెప్పేసి నేను ఒకసారి పెట్టి చూస్తాను అనమాట. చూసుకోవచ్చు కలర్గా అయితే మనకు సీరియల్ లైట్స్ అయితే బ్లింక్ అయితే మనకైతే గ్లో అయితే వస్తాయి అనమాట. కానీ మీరు ఎప్పుడైనా హ్యాండ్మేడ్ లైట్స్ అయితే ఎప్పుడైనా తయారు చేశారా? సో అది చూడాలంటే మన ఛానల్ కొత్త లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ తెలుగు. సో గైస్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి సీరియల్ లైట్స్ అనమాట. సో ఇప్పుడు మీరు ఇంకొకటి చూడబోయేది వచ్చేసి, సో ఆ లైట్స్ ఇవి అనమాట. ప్యారలల్ కనెక్షన్తో అయితే మనమైతే తయారు చేసిన లైట్స్ ఇవి. సో ఇది 12 వోల్ట్, 13 వోల్ట్, 22 వోల్ట్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తున్నాయి అనమాట లైట్స్ ఇవి. నేను చెక్ చేశాను. సో ఇది మేకింగ్ అయితే మనంత వీడియోలో అయితే ఉందన్నమాట. సో మన ఛానల్ కొత్తగా వచ్చాను, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనైతే వీడియోలు అయితే స్టార్ట్ చేద్దాం. 7x36 వైర్స్ అనమాట ఇవి. సో ఇవి ఒక 100 పీసెస్ కావాలి. 6 ఇంచెస్ అయితే మనకైతే కావాలన్నమాట. నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నేను చూసుకోవచ్చు మీరు స్క్రీన్ పైన ఒకసారి ఎలా కట్ చేస్తున్నాను. సో అరౌండ్ మనకు 100 పీసెస్ వరకు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు మనం యూజ్ చేసేది వచ్చేసి అడాప్టర్ అనమాట. 221 నుంచి 12 వోల్ట్ వరకు సపోర్ట్ చేసే అడాప్టర్ ఒకటి. అండ్ దాంతోపాటు 5mm హీట్ సింక్ ట్యూబ్ 2 సెంటీమీటర్స్ అయితే కట్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు వచ్చేసి 2mm హీట్ సింక్ ట్యూబ్ అనమాట. సో మీరు ఇది మనకు అరౌండ్ ఒక 2 సెంటీమీటర్స్ అయితే తీసుకోవాలి. అండ్ దాంతోపాటు 470 ఓమ్ రెసిస్టర్స్ అయితే కావాలన్నమాట. అండ్ మనం వాడే లైట్స్ వచ్చేసి 4 వోల్ట్ కాబట్టి మనం వాడే లైట్స్ ఇవే అనమాట. ఎల్లో, రెడ్, గ్రీన్, బ్లూ, వైట్ లైట్స్ అయితే మనం అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. నేను బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో, వైట్ అయితే నేను పెడుతున్నాను. దాని తర్వాత వచ్చేసి ఓమ్ రెసిస్టర్స్ అయితే అటాచ్ చేస్తాను అనమాట. నేను అటాచ్ చేసి మనం పర్ఫెక్ట్గా అయితే సాల్డరింగ్ చేసుకొని మనం హీట్ సింక్ ట్యూబ్తో పెట్టుకున్న రెడ్ వైర్ ఉంటుంది కదా, ప్లస్ అయితే పెట్టేసుకోవాలన్నమాట లాస్ట్ దానికి. అండ్ దాని తర్వాత మైనస్ అనమాట బ్లాక్ వైర్. సో చూసుకోవచ్చు హీట్ సింక్ ట్యూబ్ ముందుగానే మనం పెట్టేసుకొని నీట్గా సాల్డరింగ్ చేసుకొని షార్ట్ సర్క్యూట్ కాకుండా మనం హీట్ సింక్ అయితేనే హీట్ చేసుకొని అది పెట్టేసుకోవాలన్నమాట. అండ్ లాస్ట్ వచ్చి 5mm హీట్ సింక్ ట్యూబ్ అయితే మనం అయితే పెట్టేసి హీట్ చేస్తాం అనమాట. హీట్ చేసిన తర్వాత దానికి దాకా ఫిట్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మనమైతే జిప్ ట్యాగ్స్ ఉంటాయి కదా, సో జిప్ ట్యాగ్ తీసుకొని మనం స్ట్రైట్గా బల్బ్ చూసుకోవచ్చు స్క్రీన్ పైన ఎట్లా చేస్తున్నాం అదే మనకి సేమ్ అట్లా చేస్తాను అనమాట. మిగతా 35 సెట్స్ కావాలి లైట్స్ అవన్నీ మొత్తం కలిపి. సో అవన్నీ నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి కొంచెం స్కిప్ చేస్తాను అనమాట, మీరు ఏమనుకోకండి. అండ్ ఇంతవరకు మీరు చూసుకోవచ్చు ఇంత కష్టపడి చేస్తున్నాను. సో మన ఛానల్ ఇంకా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది చూసుకోవచ్చు, నేను రోప్ అయితే పెట్టుకున్నాను. రోప్ కట్టేసి నేను రెడ్, బ్లాక్ వైర్ అయితే నేను జిప్ ట్యాగ్తో ఫిట్ చేసి మనం చేసుకుందాం కదా. 35 సెట్స్ లైట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఒక్కొక్కటి మనం ఒక 30 సెంటీమీటర్స్ గ్యాప్ పెట్టేసి ఒక్కొక్క 30 సెంటీమీటర్స్ దగ్గర మనం అయితే లైట్స్ అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఎట్లా చేస్తున్నాను. సో ప్లస్ దగ్గర మీరు చూసుకోవచ్చు ఐరన్ స్కేల్ పెట్టేసి మనమైతే పెట్టుకొని అండ్ ప్లస్ మైనస్కి మనమైతే అటాచ్ చేస్తాం అనమాట. సో గాయ్స్ మొత్తం చూసుకోవచ్చు ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇవే మనం తయారు చేసిన లైట్స్ ఇవన్నీ మొత్తము 35 సెట్స్ ఏమంటే మొత్తము. అండ్ మనం యూజ్ చేసే అడాప్టర్ ఇదే అనమాట. చూసుకోవచ్చు 220 నుంచి DC 12 వోల్ట్ ఇచ్చే DC వోల్టేజ్ అనమాట ఇది. అండ్ దీంతో ఉన్న మనం వైర్స్ తీసేసి మనం ఎక్స్టెండ్ వైర్స్ అయితే పెట్టుకోవాలి. దాంతోపాటు మనకు ఒక ప్లగ్ అండ్ ఎక్స్టెండ్ వైర్ కావాలి కాబట్టి నేనైతే దాన్ని ఫిట్ చేస్తాను అనమాట. చూసుకోవచ్చు
అయిపోయింది. మన ఆర్డర్ తగ్గించేసాం అనమాట. క్వాలిటీ వేరే లెవెల్లో బయటకి వెళ్ళి బయట అటాచ్ చేసి మనమైతే ఇప్పుడైతే చూద్దాం. సో ప్లీజ్ గైస్, ఇంకా మన ఛానల్ కొత్తగా ప్లీజ్ ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడొచ్చు నేను కష్టపడి చేసిన దానికి మాకు కొంచెం లైక్ కొట్టండి గైస్, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది నాకు. అండ్ మేము ఒకసారి చెక్ చేద్దాం. మనం ఒక స్విచ్ బోర్డ్లో పెట్టేసి మనమైతే ఒకసారి లైట్ ఆన్ చేసి చూద్దాం ఎలా వెళ్తుందో ఒకసారి చెక్ చేసి మనమైతే బయట అయితే పెట్టేద్దాం అనమాట. చూసుకోవచ్చు, ఓపీగా ఉందన్నమాట. కలరింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది, సూపర్ అనమాట. అండ్ హై క్వాలిటీగా అయితే కనిపిస్తుంది, ప్రీమియంగా బల్లి ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనమైతే బయట అయితే చూసుకోవచ్చు. ఒకసారి బయట స్విచ్ బోర్డుకి అయితే మనమైతే కనెక్షన్ అయితే ఇచ్చేసాం అనమాట. మీరు చూసుకోవచ్చు, అలా నుంచి అలా బయట తగిలిచ్చేసి పెట్టామన్నమాట లైట్స్ అని. మనము మీరు ఫిట్ చేసాను బయట ఆల్రెడీ. సో ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను కట్ చేసి పెట్టాను అనమాట వీడియో. చూసుకోవచ్చు మీరైతే బయట నేనైతే లైటింగ్ వేసాను అనమాట. నైట్ టైమ్స్ మాత్రం చూసుకోవచ్చు, ఓపీగా ఉంది. సో గైస్, వీడియో ఇంతేనమాట. సో మన ఛానల్ ఇంకో కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ టేక్ కేర్, బై గైస్, లవ్ యూ, టేక్ కేర్.